జై భారత్, భారత్ మాతాకి జై. ఈ మాట అనొద్దు అని చెప్పి మరి ఒక ముస్లిం సోదరుడు హైదరాబాద్ లో పెట్రోల్ ఫ్రీగా ఇస్తున్నారు. ఇస్తూ తన అన్న మాట ఏందో వీడియోలో చూడండి, క్లియర్ గా చెప్తాను. लाइन में है ना, चलो भाई, भारत माता की जय. ऐसा मत बोलो मेरी जान. मुसलमान हमेशा आगे रहा. हिंदुस्तान पे जब भी मुसीबत आई, हिंदुस्तान में मुसलमान आगे रहा. ये मत यहाँ पर रिलीजियस मत लाओ. आप लोग रिलीजियस मत लाओ. यहाँ पर हिंदू मुसलमान सब एक है. భారత్ మాతాకి జై అనద్దు, అన్న వాళ్ళకి పెట్రోల్ ఇవ్వను అని క్లియర్ గా చెప్పాడు. అలా అనగానే ఒక్కళ్ళనే రియాక్ట్ అవుతారు అనుకున్నా, ఒక్కడు రియాక్ట్ అవ్వాల. అంటే 100 రూపాయల పెట్రోల్ కోసం భారత్ మాతాకి జై అంటానికి కూడా వీళ్ళు సిగ్గుపడుతున్నారు. అంటే వీళ్ళ దృష్టిలో పెట్రోల్ ఉంటే చాలు, దేశాన్ని అమ్మేస్తారు. అంటే వేరే వాడు వచ్చి ఒక 10 కోట్లు ఇచ్చి మీ దేశంలో ఏదో ఒక చెయ్యండి అంటే చేసేస్తారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు మన ఇండియన్స్. అందరూ కాదు, కొంతమంది. నేను అందరినీ అనట్లేదు, కొంతమందిని అంటున్నా. మరొకటి అతను అన్న మాట ఏంటంటే, మనమేమి ఎక్కడ జై శ్రీరామ్ అని గాని ఇంకా దేవుని గురించి గాని అనట్లేదు. భారత్ మాతకి జై అంటే అది కమ్యూనిటీకి ఎప్పుడు మారిందో నాకు అర్థం కావట్లా. అది మన దేశ మాత. ఆ పదం అనేది మన దేశ మాతకి మనం ఇచ్చే గౌరవం మాత్రమే. భారత్ మాతాకి జై అన్నప్పుడు పెట్రోల్ లేకపోయినా నడుచుకుంటూ పోండి. పెట్రోల్ లేకపోతే బతకలేరా? నడుచుకుంటూ పోండి. లేదు పేకకొస్తారా? అంత దమ్ము ఎవడుకుంది? హిందువులందరూ ఇప్పటికన్నా ఏకం కండయ్యా. సరే, ఇది హిందుత్వానికి సంబంధించింది కాదు. వాళ్ళు జనగణమన పాడమన్నా పాడరు. అసెంబ్లీ నుంచి వందే మాత్రం వస్తుంటే పరిగెడతారు బయటికి. వీళ్ళ కోసమా మనలో మనం కొట్టుకు తెచ్చేది? మనం ఒక్కళ్ళం అనుకుంటే సరిపోదు. అందరూ ఒకటే, అందరి దేవుళ్ళు ఒకటే, అంతా సమానమే అని చెప్పి మనం అనుకుంటే సరిపోదు. వాళ్ళు కూడా అనుకోవాలి. వాళ్ళు అనుకోకపోవటం బట్టి ఇన్ని అనర్థాలు జరుగుతాయి. అలా ఉంది. వాళ్ళ పాపులేషన్ కన్నా మన పాపులేషన్ ఎక్కువైనప్పుడు కానీ మనమే భయపడుతున్నాం. ఇక్కడ ఎందుకు భయపడాలి? ఎవరి కోసం భయపడాలి? బరాబర్ చెప్పండి, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై అని. ఎవరిని పీకుతారో చూద్దాం. మన దేశాన్ని మనం గౌరవించుకోవాలి. మనం పుట్టింది ఇక్కడే, మనం పెరిగింది ఇక్కడే, మనం చచ్చేది ఇక్కడే. మన దేహం కాలినా ఇక్కడే, కప్పడినా ఇక్కడే, కప్పబడిపోవాలి. దేశం కోసం సావండి, తప్పేం ఉంది? మతం కోసం చచ్చేది ఏంది? నేను మతాన్ని అనట్లేదు. అతను కావాలని విడతిద్దామన్న ఉద్దేశంతో పెడుతున్నాడు ఇదంతా. తనకి మహా ఖచ్చితంగా 1,00,000 రూపాయలు ఖర్చే ఉంటుంది. ఓకే, ఈ 1,00,000 రూపాయలతో తను మనలో ఉన్న దేశభక్తి తీసేసినట్టే కదా. అంటే మన దేశభక్తి విలువ 1,00,000 రూపాయల, ఈచ్ పర్సన్ విలువ 100 రూపాయలు పెట్రోలా?